చౌడారం గ్రామానికి పుష్పగిరి కంటి దవాఖానా డాక్టర్ గారు అలాగే సిఎల్ఆర్ పండిత మన చౌడారం గ్రామంలో కంటి పరీక్షల కోసం ఉచితంగా శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పుష్పగిరి దవాఖానా తరఫున డాక్టర్ శ్రీనివాస్ గారు అందరు కలిసి ఇక్కడికి వచ్చి మన గ్రామంలోని వాళ్ళందరికీ కంట్లు కనిపించిన వాళ్ళందరికీ పరీక్షలు నిర్వహించి వారికి ఆపరేషన్ చేయటకు ఇంకా అంతాలు ఏమేమి అవసరాలు ఉంటాయో వాటిని అన్నింటినీ ప్రజలకు చెప్పడం జరిగింది, అందించడం జరిగింది. వారికి మన గ్రామం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చౌడారం గ్రామంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించడం జరిగింది. ఇక్కడ 25 మందికి ఆపరేషన్ చేసుకోవడానికి పరీక్షించి ఆపరేషన్కు ఉచిత కంటి ఆపరేషన్కు ప్రోత్సహించడం జరిగింది. వారిని శుక్రవారం రోజు తీసుకెళ్తాము. వేరే కొంతమంది వేరే కంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్లాసెస్ వాళ్ళకి వాళ్ళు ఎంత ఫీచర్ కావాలంటే ఒకటి వాటర్ బాటిల్, ఒక చెక్కర్, వారికి ఆ పూట శుక్రవారం రోజు ఉదయం భోజనం తెచ్చుకుంటే సరిపోతుంది. సాయంత్రం భోజనం కానీ వాళ్ళకు బస్సు వెహికల్ గంగంకి వస్తుంది, గంగం నుంచి నేను తీసుకోవడం జరుగుతుంది. చౌడారం గ్రామంలో ఉచితంగా మరి వైద్య శిబిరం వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. సిఎల్ఆర్ హాస్పిటల్ జనగామ వారు డాక్టర్ చంద్ర గారు అలాగే డాక్టర్ నిక్తా గారి ఆధ్వర్యంలో ఉచిత దంత పరీక్షలు నిర్వహించి మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్న వారికి మరి ఎలా వాటిని పరిష్కరించుకోవాలి, వాటికి సంబంధించిన వివరాలను తెలియజేసి అలాగే వారికి కావలసిన మందులు కొన్ని లిక్విడ్స్ కానీ టాబ్లెట్స్ కానీ కొన్ని పేస్ట్లు కానీ దంతాలకు సంబంధించి చిగుర్లకు సంబంధించి ఏమైనా వ్యాధులు ఎట్లా నయం చేసుకోవాలనే దాని మీద వాళ్ళకు అవగాహన కల్పించి వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. చాలా విలువైన సమయాన్ని మనకిచ్చి మన గ్రామానికి వచ్చి మన ప్రజలకు ఉచితంగా ఈ సేవ అందించిన వారందరికీ డాక్టర్ గారికి, మేడం గారికి మన గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి వైద్య శిబిరం వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. సిఎల్ఆర్ హాస్పిటల్ జనగామ వారు డాక్టర్ చంద్ర గారు అలాగే డాక్టర్ నిక్తా గారి ఆధ్వర్యంలో ఉచిత దంత పరీక్షలు నిర్వహించి మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్న వారికి మరి ఎలా వాటిని పరిష్కరించుకోవాలి, వాటికి సంబంధించిన వివరాలను తెలియజేసి అలాగే వారికి కావాల్సిన మందులు కొన్ని లిక్విడ్స్ కానీ టాబ్లెట్స్ కానీ కొన్ని పేస్ట్లు కానీ దంతాలకు సంబంధించి చిగుర్లకు సంబంధించి ఏమైనా వ్యాధులు ఎట్లా నయం చేసుకోవాలనే దాని మీద వాళ్ళకు అవగాహన కల్పించి వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. చాలా విలువైన సమయాన్ని మనకిచ్చి మన గ్రామానికి వచ్చి మన ప్రజలకు ఉచితంగా సేవ అందించిన వారందరికీ డాక్టర్ గారికి, మేడం గారికి మన గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పండ్లను అరిగిపోవడం వల్ల అంటే సెన్సిటివిటీ రావడం, చిగుళ్ళ నుంచి రక్తం కారడము, పిప్పి పండ్లు ఊడిపోవడము, బీపీ షుగర్ ఎక్కువైన వాళ్ళకు కూడా పండ్లు వాడడం అవే ఊడిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఎందుకు ఊడిపోయినాయి కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళకు వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటే వాళ్ళకి ఏంటనేది చెప్తాం. ఎక్కువగా బాధపడే పండ్ల సమస్యలు ఏంటంటే పండ్లు పుచ్చుకోవడం, ముప్పి పళ్ళకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి వాటికి పండ్లు మళ్ళీ పెట్టడం జరుగుతుంది. పండ్లు పెట్టకపోతే మళ్ళీ ఏం చేస్తామంటే ఇంప్లాంట్స్ చేసి స్క్రూ బిగించి కూడా కొత్త పండ్లు పెడతాం. మొత్తం పండ్లు పోయిన వాళ్ళకి మొత్తం కొత్తగా పండ్లు పెడతాం. అన్ని పైన పండ్లు కింద పండ్లు అన్నీ పెడతాం. ఈ పళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది మీరు చెప్పే సూచిస్తారు? మేము
ప్రొసీజర్లు మొదటిగా ఏంటంటే వాళ్ళు మంచిగా రోజు పనులను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత రోడ్లని ఏమన్నా ఫుడ్ ఇచ్చినా కానీ మంచిగా క్లీన్ చేసుకోవాలి. అన్ని ఫస్ట్ ప్రాపర్గా క్లీనింగ్ చేసుకుంటే సగం 90% మళ్ళీ పళ్ళ సమస్యలు రావు. ముఖ్యంగా వాళ్ళు పళ్ళ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏంటి? పళ్ళ పొడి అది వాడతారు కదా. పళ్ళ పొడి అయితే ఏమైందంటే చాలా పూర్వకాలంలో ఏం చేశారంటే బొగ్గు పొడి, ఇటుక పొడి అవన్నీ వాడేవారు. వాడే వల్ల ఏమిటంటే పళ్ళన్నీ వాళ్ళు గట్టిగా బ్రష్ చేయడం వల్ల చిక్కులు అరిగిపోయి ఆ పండ్లు అరిగిపోయి సెన్సిటివిటీ అంటే చుక్కు మరణం అనేది ఎక్కువగా వస్తాయి. ఎక్కువ శాతం గ్రామాలలో బొగ్గు వేసేది, అప్పుడు ఇటుక పొడి వేసేది. మామూలుగా ఇప్పుడు చాలామంది బ్రష్ చేస్తున్నారు, కానీ ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ పళ్ళకు తోమ విధానం తెలియక వాళ్ళకి ఏం చేస్తారంటే పళ్ళు మీకు బాగా రుద్దుతూ ఉంటారు. పళ్ళ రుద్దకూడదు. పై పళ్ళను మంచిగా ఏం చేయాలంటే వాటి పెట్టి పై పళ్ళను కింది పళ్ళను పై కనాలి. వాళ్ళ నుంచి పైన రుద్దుతాము. బ్రష్ ఎక్కువసేపు ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ సేపు చేయకూడదు. బాగా ఎక్కువ రాసి ఏమవుతుంది చిక్కులన్నీ పైకి రాకపోతారు. ఇంకా చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ఇక్కడ అయ్యే వాటి కోసం మేము ట్రీట్మెంట్ ఇస్తాము. మిగతా ఏమైనా కావాలి అంటే హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు మీరు చెల్లిస్తున్న హాస్పిటల్కి ఎదుర్కొంటే అయిన ఆల్మోస్ట్ చాలా మందికి హాస్పిటల్ 90% హాస్పిటల్కి రావాల్సిన వాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళకి హాస్పిటల్కి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ పన్ను తీయాలంటే ఇక్కడ పన్ను తీయాలి. వాళ్ళకు పన్ను హాస్పిటల్కి వస్తేనే పన్ను తీయాలి. పన్ను క్లీన్ చేసుకోవాలన్నా కానీ దానికి సపరేట్ చేసుకుంటే వాళ్ళకి ఆడిషన్నే క్లీన్ చేసి అవన్నీ చేస్తాం. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి అవగాహన లేదు. పనులు క్లీన్ చేయడం, పనులు పుచ్చుకోవడం వల్ల చిగుళ్ళు వాపు వచ్చేసి లోపల వాటికి మొత్తం ఎంత ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు నొప్పి ఏమైతే పన్నే కదా ఇది ఏమవుతుంది అని చెప్పి నార్మల్ టాబ్లెట్ వేసుకుంటున్నారు. అది అంతమందము నొప్పి తగ్గగానే ఊరుకుంటున్నారు. మేము జనగాం నుంచి వచ్చాము. మా హాస్పిటల్ సిఎల్ఆర్ డెంటల్ హాస్పిటల్. నేను డాక్టర్ నిఖిత, ఇక్కడ డాక్టర్ చందర్. నార్మల్గా వాళ్ళు చెక్ చేసిన వాళ్ళలో బీడీ సిగరెట్ తాగడం ఎక్కువ చూసాము. వాళ్ళు అవి తగ్గించుకోవాలి. మిగతా అన్నీ చెక్ చేసిన వాళ్ళకి ట్రీట్మెంట్కి చెప్పాము. వాళ్ళకి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలి. బీడీ కానీ రూట్ కెనాల్స్ కానీ పళ్ళు లేని వాళ్ళకి పళ్ళు పెట్టడం కానీ అన్నీ చేస్తాం. చిగుళ్ళ సమస్యలు ఏమన్నా కూడా చేస్తాం. నెల రోజులకి టైం ఇచ్చింది. నెల అండి 2 సంవత్సరాలు తగ్గిస్తారు. సంవత్సరం అయిపోయింది. నీకు అంత పన్ను ఎప్పటికీ మంచిగా ఉంటుందని అనుకోవద్దు. నా రక్తం ఉంటుంది, రేపు ఉండదు. ఏదైనా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నేను ఏడాది 2 తీసుకుని ఇప్పుడు వచ్చి నాకు అర్థాలు వేయలేదు అప్పుడు అంటారు. ఏదైనా ప్రాబ్లం అయితే బాధ్యత మన ఆరోగ్యం మనం నెగ్లెక్ట్ చేసుకుంటే ఎట్లా? తీసుకోపోగానే మళ్ళీ ఎక్కువ పోతాం. వాళ్ళు ఇష్టం సార్. ఎందుకంటే ఇప్పుడు మీలంటే తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే ఏమైతే వీళ్ళ కొడుకొచ్చి ఆపరేషన్ అమ్మని చెప్పిన నాకు ఇవాళ పని ఉన్నది. మేము మా భర్త నువ్వు అడ్డ ఎక్కించుకొని తీసుకోపోవాలి. మామూలు పనులు అన్ని చేసుకోవచ్చు. ఒకటే చేయొద్దు, గాళ్ళు తగ్గవద్దు, ఇంకా అన్ని పనులు చేసుకోవచ్చు. గాళ్ళు తగ్గవద్దు అంటే చేసుకోవచ్చు. అన్ని పనులు వేసగా చేయించుకోవాలి. కొంతమంది తాగటోళ్ళు చేసేటోళ్ళు ఆపరేషన్ చేస్తారు. తాగి చేసి వదిలిపెట్టాం. ఒకసారి కూడా చెక్ చేసుకో. మీ దీని మీద సంతకం పెట్టండి. మా దగ్గర ఉంటుంది.
మళ్ళీ పోర్ వస్తుంది, మళ్ళీ దాన్ని కరెంట్ పెట్టాలంటే 5 గంటలు కానీ 6 రోజులు తున్నకాడికి పోతుంది. అప్పుడు ఇంకా ఎక్కలాడాలి కదా, ఇంకా 4 రోజులు తున్నకాడికి పోతుంది. అప్పుడు ఇంకా ఎక్కలాడడానికి క్లియర్ వస్తుంది. అదే నప్పే చేసుకోవాలి, మంచుకున్నప్పుడే కాపాడుకోవాలి. సంవత్సరానికి ఒకసారి అంతా మళ్ళీ వేయాలి, సంవత్సరానికి ఒకసారి తప్పనిసరి మాట్లాడుతుంది. నువ్వు దీనికి లెదర్ తీసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఇదో ఇప్పుడు చూడు, ఇది మస్క్, ఇదో ఇది థియేటర్, ఇది పర్ఫెక్ట్ థియేటర్. ఇది ఒక్కదాంతో వెళ్తుంది కదా అని కనబడుతుంది, అదే వెళ్తుంది కాబట్టి అంతే కదా. కూర్చో. మామ ఏం చేస్తున్నావు? పనులు చెక్ చేస్తున్నావా? కుక్కలు అయితే ఉంటుంది ఒకటి తీసేసినావా? క్యాప్ వేయాలి. వరంగల్ సురేంద్ర ఏమైతే ఏడొస్తేనే నాకైతే ఓకేనాది అలా అయిపోయింది. కరోనా టైంలో అదే వేయించుకోవాలి, అది అర్జెంట్ వేయించుకోవాలి. సగం రూట్ కెనాల్ చేయిద్దాం అన్న టైంలో, కరోనా టైంలో చేయించుకోలేదు. మీరు చేయించలేదు. రెండు పనులు తీయాలి, పనులన్నీ కడగాలి. కడిగితే మీకు పనులు ఇంకా మిగతా పనులు ఖరాబ్ కాకుండా సరేనా? మీరు వచ్చా అంటే నొప్పులు ఉన్నాయి ఏమన్నా? అన్నీ కాదా? ఇవన్నీ పనులు తీసేస్తే పైన పెట్టి పెట్టచ్చు. పనులు మొత్తం కాకపోతే పెయింటింగ్ చేసేవారు ఎట్లా?
శనివారం ఆపరేషన్ అయిపోతుంది. వీలుంటే శనివారం సాయంత్రం వస్తాము, లేకపోతే ఆదివారం పొద్దుగాల వస్తాము. ఓకేనా? ఇది చేసుకున్నాక అద్దాలు ఉన్నాయి. నీకు అర్థం ఇచ్చిన ఈ కనుకే ఇవ్వాలి, ఈ కనుక మాత్రం పని చేయాలి. ఇప్పుడు ఒకటి చెప్పాడు, ఇప్పుడు మూసిన మంచిది రావడం నీకు తెలిసిన ఏం లేదు, ఏం లేదు. అయినా నా ఫోన్ నెంబర్ ఉండొచ్చు, నువ్వు వేరే నెంబర్ గురించి నువ్వు ఫోన్ చేస్తావు, మాకు నెంబర్ చేస్తావు. అమ్మా 2 కళ్ళ ఆపరేషన్ అయినా దెబ్బ తాకింది. ఆయన ఈ అమ్మకి ఏమైందంటే గుడి కన్నా మొత్తం మా పోయింది, అది ఏం చేయాలి. ఎడమ కన్నా ఆపరేషన్ అయింది, కాకపోతే ఏంటంటే దాన్ని అద్దం వేసారు, ఆ అద్దం మీద మొత్తం మైల వచ్చేసి దాన్ని ఏమన్నా మనం బై ఛాన్స్ ఉంటే వాష్ చేయాలి, క్లీన్ చేయాలి. అంటే క్లీన్ అంటే కరెంట్తో క్లీన్ చేస్తాం, ఆ పొరను అంటే కరిగిస్తాం. కాకపోతే ఏంటంటే మనం కరిగించినంత మాత్రాన వేరే వాళ్ళకి కనబడ్డంత మాత్రం కనబడుతుంది. చేసుకోవాలి. ఆ లెజర్ చేస్తే మాత్రం లెజర్కి మాత్రం డబ్బులు లేదు, 4000 రూపీస్ అవుతుంది. లేవా మెల్లగా నూరి చెప్పేది మెల్ల. అనుకోకుండా వచ్చినామా